హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ గారి బెనిఫిట్ షో మూవీకి జరిగిన తొక్కిస్లాట్ లో ఒక ఆమె చనిపోయి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ మీద ప్లస్ థియేటర్ వాళ్ళ మీద ప్లస్ అల్లు అర్జున్ గారి మీద ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ అనేది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే దానికి సంబంధించి 118 సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఏంటి అంటే అక్కడ ఏదన్నా తొక్కిసలాట జరిగితే ఒక మనుషులకు ప్రమాదం జరగవచ్చు అని ఎదుటి వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కానీ ఆ సిచ్యువేషన్ జరగటం వల్ల అక్కడ ప్రమాదం ముంచుకొస్తుంది అని తెలిసినప్పుడు, ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ కి కారణమైన వాళ్ళని ఎఫ్ఐఆర్ కట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు, రాజ్యసభ సభ్యులు అయిన మన నిరంజన్ రెడ్డి గారు యాజ్ ఏ అడ్వకేట్ కూడా అర్నబ్ గోస్వామి అనే కేసు సంబంధించి ఆ కేసుని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ బెయిల్ అనేది కోరడం జరిగింది. సో అర్నబ్ గోస్వామి గారి కేసు వేరు, సో ఇక్కడ ఈ కేసుకు సంబంధించింది వేరు. అర్నబ్ గోస్వామి గారి కేసు వచ్చేసరికి హైకోర్టులో బెయిల్ ఇవ్వకపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. 42 ప్రకారం సుప్రీం కోర్టుకు మాత్రమే విశేషమైన అధికారాలు ఉన్నాయి. వాళ్ళకున్న విశేషమైన అధికారాన్ని ఉపయోగించి మాత్రమే కేసును బట్టి ముందుకు వెళ్ళడం, తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో హైకోర్టులో ఫస్ట్ వీళ్ళు వచ్చేసరికి 482 సెక్షన్ ప్రకారం క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేశారు. క్వాష్ పిటిషన్ అనేది అరెస్ట్ అవ్వక ముందు చేయాల్సిన పని. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్ట్ అవ్వక ముందు క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టులో పెట్టుకోవచ్చు. సో అలా కాకుండా ఈ ఎఫ్ఐఆర్ అయ్యి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించి కింద కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపించే టైంలో క్వాష్ పిటిషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. ప్లస్ ఇంకొకటి దిగువ కోర్టులో అరెస్ట్ గ్రౌండ్స్ ని బట్టి రిమాండ్ కు విధించిన ఖైదీకి హైకోర్టులో బెయిల్ ఎలా ఇస్తారు? ఇవ్వకూడదు కదా. కానీ మన అల్లు అర్జున్ గారికి మన జువాడి శ్రీదేవి మేడం గారు, జడ్జి గారు 20,000 పూచికత్తుతో 4 వారాల బెయిల్ అనేది ఇచ్చారనమాట. అది ఎలా సాధ్యమైంది? మన అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ఎలాగా అర్నబ్ గోస్వామి కేసుని దీనికి అన్వయించారు? ఆర్టికల్ 142 ప్రకారం విశేషమైన అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయి కాబట్టి అక్కడ అర్నబ్ గోస్వామి కేసులో బెయిల్ అనేది ఇవ్వటం జరిగింది. రిమాండ్కి పంపించే వ్యక్తికి బెయిల్ ఎలా హైకోర్టులో ఇస్తారు? అది మీరే ఆలోచించారు. మన ప్రజాస్వామ్యం ఎటు నడుస్తుందో, ఎలా ఉందో. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో సామాన్యులకి సమన్యాయం జరుగుతుందా? అది ఏ విధంగా జరుగుతుంది అనేది మీరే ఆలోచించుకోవాల్సిన విషయం. అది అల్లు అర్జున్ గారి కేసుని బట్టి అర్థమవుతుంది.